నకిలీ విత్తనాల అక్రమ రవాణాను, విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా శనివారం రోజున ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ నందు గల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు లేకుండా అమ్ముతున్నారని, బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజులు చాలా కీలకమని, జిల్లాలో ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకూడదని, అలా చేసిన వారిపై వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సిఆర్ రఘుపతి సిబ్బంది ఉన్నారు. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరించి అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, స్లైడ్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళు కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ.